హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్‌లో దొండకాయ మసాలా కర్రీ అయితే చేసేసుకుందాం. చపాతీ, రైస్, రోటీలోకి చాలా బావుంటుంది. చాలా టేస్టీగా, క్విక్‌గా చేసేసుకోవచ్చు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ మసాలా కర్రీ కోసం అయితే నేను పావు కేజీ దొండకాయలనైతే తీసుకున్నా. లేతగానే ఉన్నాయి కొంచెం. అవి కూడా అన్నీ ఒకే సైజులో ఉన్నవి తీసుకున్నాను. వీటినైతే శుభ్రంగా వాష్ చేసేసి పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్నైతే కట్ చేసుకుందాం. అది కూడా చక్రాల్లాగా కాకుండా పొడవుగా చీలికలుగా కట్ చేసుకుందాం. ఒక్కొక్క దొండకాయకి అటువైపు ఇటువైపు ఉన్న తొడిమలైతే కట్ చేసేసుకొని ఒక్కొక్క దొండకాయని 4 చీలికలుగా చేసుకోవాలి పొడవుగా. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 అయితే మనకైతే కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. అండ్ ఉడకడం కూడా చాలా తొందరగా అయితే మనకి ఇవి బాయిల్ అయిపోతాయి. ఇలా మీరు ఎన్ని తీసుకున్నారో అన్ని దొండకాయలు కూడా బాగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. అండ్ దొండకాయల నుంచి జిగురు అనేది చేతికి అతుక్కోకుండా ఉండాలంటే చేతులకు ఫస్ట్‌లో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకున్నట్టయితే దొండకాయలు మనకు జిగురు అనేవి ఉండవు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. దాంతోపాటు 2 మీడియం సైజు టమాటాలను కూడా ముక్కలుగా చేసి వేసుకుందాం. 1 స్పూను నువ్వులు, 1 స్పూన్ దాకా వేయించిన పల్లీలు, అలాగే చిన్న అల్లం ముక్కలు 1 ఇంచు అల్లం తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 10 వెల్లుల్లిపాయలు, ఆ తర్వాత 1 లవంగము, 1 ఇంచు చెక్క, 1 యాలక్క లేదా 2 యాలకులు సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మనము మసాలా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన అయితే డీప్ బాండీ పెట్టేసుకొని అందులోకి 4, 5 స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకుందాం. ఫస్ట్లో ఇవి మనం ఫ్రై చేసుకుంటేనే కర్రీ అయితే తొందరగా అవుతుంది. దాంతోపాటుగా కర్రీలో ఎక్కువసేపు అయితే దొండకాయ ముక్కలు ఉడకాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. అందుకోసమే ఫస్ట్లోనే దొండకాయలను అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కూడా కాస్త ఎక్కువగానే పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి. ఒక 5 నిమిషాల పాటు మనము హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టయితే కొద్దిసేపటి తర్వాత కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతాయి, బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. అప్పుడు మనము ఫ్రై అయినట్టు అర్థం చేసుకొని ఇవైతే ఇంకొక గిన్నెలోకి అయితే మనము ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి, కలర్ అనేది పూర్తి చేంజ్ అయిపోయినాయి, బాగా ఫ్రై అయిపోయినాయి ముక్కలు అనేవి. ఇప్పుడు వీటిని ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇలా అన్ని కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత అదే బాండీలో ఆయిల్ సరిపోతే అలాగే వేసుకోండి, లేదంటే ఇంకాస్త ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని 1 స్పూన్ దాకా తాలింపు గింజలు అయితే వేసుకొని అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక 10-15 దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందాము. కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే మనము ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఉల్లిపాయ టొమాటో పేస్ట్, ఆ పేస్ట్ని అయితే వేసేసుకుందాం. ఈ పేస్ట్ వేసేటప్పుడు మనము ఫ్లేమ్ అయితే మీడియము లేదంటే లోలో పెట్టుకోవాలి, లేదంటే చేతులకంతా కూడా ఆయిల్ చిట్లి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా అనేది బాగా మనకి ఉడికిపోవాలి, ఫ్రై అయిపోవాలి. కొంచెం దగ్గర పడుతుంది, కలర్ కూడా బాగా మారిపోతుంది అనమాట. ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు దాకా కూడా మనము కలుపుతూనే ఉండాలి, లేదంటే తొందరగా అడుగు అనేది పట్టేస్తుంది. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే మనం ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకుందాం. దీనివల్ల కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీలో. కరివేపాకు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా బాగా కలిపేసుకుందాము. ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ అంత పసుపు, 1 లేదా 1.5 స్పూన్ అంటే మీరు తినగలిగినంత రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ దాకా ధనియా పౌడర్. నేనైతే గరం మసాలా వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చెక్క లవంగా వేసాం కాబట్టి గరం మసాలా అనేది ఇంకా అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి. మనకు కొంచెం బాగా డార్క్ కలర్ వచ్చేదాకా కూడా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది పైకి రావాలి. ప్యాన్ నుంచి కూడా ఈ మసాలా అనేది సపరేట్ అయ్యేదాకా కూడా బాగా కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకోండి మీరు దగ్గరుండి. అప్పుడే మనకైతే ఎటువంటి మాడు లేకుండా ఈజీగా అయితే ఫ్రై అయిపోతుంది. థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. కలర్ అనేది చూడండి రెడ్గా మారిపోయింది కదా. ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయిపోయిందని అర్థం. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు వేసేసుకుందాం. ఇవి వేసాక కూడా మళ్ళీ ఒకసారి మీదకి కిందకి అంతా కూడా కలిపేసుకుందాం. దొండకాయ ముక్కలకి అంతటికీ కూడా మసాలా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి.
ఇలా ఓ 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీలో చేసుకున్నాం కదా! ఆ మిక్సీ జార్‌లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని, ఆ మసాలా వాటర్ అయితే వేసేసుకుందాము. మీ గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోండి. లేదు కొంచెం థిక్‌నెస్‌గానే ఉండాలి, థిక్‌గానే ఉండాలనుకుంటే జస్ట్ ఒక గ్లాస్ వాటర్ అయితే మనకైతే సరిపోతుంది. నేనైతే కొంచెము థిక్‌గానే ఉండేలాగా చేస్తున్నా. అందుకే ఒక గ్లాస్ వాటరే వేసుకున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా అడుగనేది అతుక్కోకుండా అంతా కలిపేసుకోవాలి. బాగా ఉడుకుతోంది కదా! పైన ఆయిల్ తేలేటప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరనైతే వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా! మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా చేయండి ఈ వీడియోని. మీ ఫ్రెండ్స్‌కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ ఇప్పటిదాకా చూడని వాళ్ళు వీడియోస్ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.